రీజనల్ ప్రెసిడెంట్ రీజన్ 2 కి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నూనె సుదర్శన్ గారికి, అదేవిధంగా ఈ యొక్క ట్రైన్ ది ట్రైనర్ వర్క్షాప్ 74th బ్యాచ్ కి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నవనీత మేడం గారికి, ఈ యొక్క 177 బ్యాచ్ కోఆర్డినేటర్స్ కి, మెంటర్స్ కి, ఈ యొక్క కోర్సులో పార్టిసిపేట్స్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం తెలియజేస్తున్నాను. ఇంతటి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు మనము సెషన్ లోకి వెళ్దాము. మేడం నవనీత మేడం పీపీటీ పంపించాను, షేర్ చేస్తారా? Yeah. Okay, sir. Give me 2 minutes. I'm sharing. ఓకే ఓకే మేడం, ఓకే. మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క శుభ సాయంత్రం వేళ మనందరము ఒక మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఒక లీడర్గా ఎదగడానికి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి, ఎటువంటి టెక్నిక్స్ ఉండాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశంని మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం, తెలుసుకోబోతున్నాం, ఆచరణలోకి తీసుకొని రాబోతున్నాము. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు ఎన్ని సెషన్స్ కంప్లీట్ అయ్యాయి, ఏ టాపిక్స్ మీకు కవర్ అయ్యాయి చెప్పగలరా? ఎవరైనా ఒకరు అన్మిట్ చేసుకొని ఇప్పటి వరకు ఈ యొక్క 177 ట్రైన్ ది ట్రైనర్ వర్క్షాప్ లో మీకు ఏం టాపిక్స్ కవర్ అయ్యాయి? ఆ కవర్ అయినటువంటి టాపిక్స్ నాకు తెలిస్తే దాన్ని బట్టి మనం ఈ యొక్క సెషన్ లోకి వెళ్దాం. ఎవరైనా ఒకరు అన్మిట్ చేసుకుని చెప్పండి. మోహన్ నాయక్ సార్, సంతోష్ సార్ చెప్పండి. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్, జై భారత్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు స్టేజ్ ఫైట్ అని చెప్పేసి ఒక టాపిక్ చేశారు. దాని తర్వాత వచ్చేసి మనకు బాడీ లాంగ్వేజ్, అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి అందమైన జీవితం అని చెప్పేసి మనకు డైలీ లైఫ్ లో జరిగే రియల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ దేర్ యూజర్స్, హౌ వీ కెన్ హెల్ప్ అండ్ హెల్ప్, లవ్ అండ్ అఫెక్షన్ అండ్ సో అది ఇలాంటి కొన్ని సందర్భాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి చెప్పారు, లైఫ్ స్కిల్స్. ఇప్పుడు ప్రస్తుతం జరగబోయేది మనకు లీడర్షిప్ స్కిల్స్. అంటే 3 జర్నీస్ సార్, స్టేజ్ ఫైట్, అందమైన జీవితం, బాడీ లాంగ్వేజ్, ఇవి జరిగాయి ఇంతకుముందు క్లాస్ లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మోహన్ నాయక్ సార్. Sir, is screen is visible? Yes madam, yes madam. నమస్తే సార్. మోహన్ నాయక్ సార్, ఇప్పటి వరకు ఏమేమి సెషన్స్ అయినాయి సార్? సార్ నమస్తే సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ స్టేజ్ ఫియర్ గురించి అయింది సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హలో సార్. సార్ చెప్పండి సార్, నాకు వినిపిస్తుంది. వినిపిస్తుంది సార్. సార్ స్టేజ్ ఫియర్ గురించి సార్, అది అండర్స్టాండ్ బాడీ లాంగ్వేజ్, మళ్ళీ సార్ గారు అందమైన జీవితం ఒక టాపిక్ అయింది కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మోహన్ నాయక్ సార్, అందమైన స్టేజ్ ఫియర్, బాడీ లాంగ్వేజ్, ఇంకా కొన్ని 7 స్టార్టింగ్ లో 7 సెషన్ అయింది సార్. తర్వాత 2 సెషన్స్ అయింది. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక పబ్లిక్ స్పీకర్ కి, ఒక మోటివేషనల్ స్పీకర్ కి ఉండాల్సినటువంటి ప్రైమరీ నీడ్ ఏంటంటే, మనం స్టేజ్ ఫియర్ లేకుండా మనం ఏ అంశం గురించి అయితే మాట్లాడతామో దాన్ని మాట్లాడడానికి స్టేజ్ ఫియర్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలో మీరు నేర్చుకున్నారు ఆ సెషన్లో. ఈ ప్రపంచంలో 2 అంశాలకి మనం భయపడతామండి, ఈ యొక్క మానవులందరం కూడా. ఒకటి వచ్చేసి సడన్ గా ఒక స్నేక్ అంటే విష సర్పాలు ఏదైతే ఎదురవుతాయో వాటికి మనం భయపడిపోతాము. తర్వాత ఒక 10 మంది ముందు ఏదైనా ఒక అంశం గురించి మనం మాట్లాడాలి అనుకుంటే అక్కడ మనము మాట్లాడలేకపోతాము. ఫియర్, షివరింగ్ వచ్చేస్తుంది, స్వెట్ వచ్చేస్తుంది, కాళ్ళు చేతులు వణికిపోతాయి,
వాయిస్ క్లారిటీగా రాదనమాట. కాబట్టి ఆ యొక్క స్టేజ్ ఫియర్ అనేటువంటి అంశాన్ని ఏ విధంగా ఒక మోటివేషనల్ స్పీకర్ ఓవర్కమ్ కావాలని నేర్చుకున్నారు. తర్వాత మామూలుగా ఒక టీచర్ కి, ఒక లెక్చరర్ కి, ఒక ప్రొఫెసర్ కి తేడా ఉంటుంది. తర్వాత ఒక మోటివేషనల్ స్పీకర్ కి, ఒక మోటివేషనల్ ట్రైనర్ కి తేడా ఉంటుంది. మనం బాడీ లాంగ్వేజ్ సెషన్ లో ఒక మంచి స్పీకర్ గా రాణించడానికి మనకు మన యొక్క బాడీ లాంగ్వేజ్ అనేటువంటిది ఎంత పర్సెంటేజ్ ఉంటుందని మీరు ఆ సెషన్ లో తెలుసుకున్నారు. బాడీ లాంగ్వేజ్ ఎంత ఉంటుంది అని తెలుసుకున్నారు. శివకుమార్ సార్ చెప్పగలరా? 55%. బాడీ లాంగ్వేజ్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 55 సార్. 55% ఉంటుంది. అంటే మీరు అక్కడ స్టేజ్ ఫియర్ ని ఓవర్కమ్ చేయడం నేర్చుకున్నారు. మీ యొక్క బాడీ లాంగ్వేజ్ 55% గురించి కూడా నేర్చుకున్నారు. తర్వాత సార్ మిగతా కంటెంట్ ఎంత ఉండాలి, వాయిస్ మోడల్ ఎంత ఉండాలి? 38% కంటెంట్ సార్. వాయిస్ మోడలింగ్ వచ్చేసి 7%. ఓకే సార్, 38% వచ్చేసి మన యొక్క వాయిస్ వాయిస్ మోడల్, మోడలేషన్ 7% వచ్చేసి కంటెంట్. టోటల్ గా 100% అయింది. కాబట్టి మన యొక్క బాడీ లాంగ్వేజ్, మన యొక్క పోస్చర్స్, గెస్చర్స్, హెడ్ మూమెంట్, ఐ కాంటాక్ట్, మనము ఏదైనా ఒక అంశాన్ని మన నోటి నుంచి డెలివరీ అయ్యేటప్పుడు ఆ యొక్క డెలివరీ అవుతున్నటువంటి అంశానికి అనుకూలంగా మన యొక్క హెడ్ మూమెంట్ కానీ, ఐ కాంటాక్ట్ కానీ, మన బాడీ పోస్చర్ కానీ, గెస్చర్స్ కానీ మనం ఏ విధంగా ఉండాలనో నేర్చుకున్నాము. తర్వాత ఈరోజు ఒక మోటివేషనల్ స్పీకర్, ఒక ట్రైనర్ సక్సెస్ అవుతూ ఒక టీంను లీడ్ చేయాలంటే, ఆ యొక్క టీం లీడర్కి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి, ఆ యొక్క టీం లీడర్కి ఎటువంటి స్కిల్స్ ఉండాలి, ఆ యొక్క క్వాలిటీస్, ఆ యొక్క స్కిల్స్ కనుక మనం క్షుణ్ణంగా కనుక నేర్చుకొని, తెలుసుకొని వాటిని కనుక అమలు పరిచినట్లయితే మనము ఏ ప్లాట్ఫామ్ లో వర్క్ చేస్తున్నా, అది ట్రైనింగ్ ఫీల్డ్ కావచ్చు, బిజినెస్ ఫీల్డ్ కావచ్చు, సర్వీస్ ఫీల్డ్ కావచ్చు, ఏ ఫీల్డ్ లోనైనా మనము 100కి 100% రాణించగలము. కాబట్టి ఈ రోజు మనము ఈ యొక్క లీడర్షిప్ స్కిల్స్ కు సంబంధించినటువంటి అంశాలను నేర్చుకున్నాము. సార్ వినయ్ సార్, లీడర్ అంటే ఎవరు సార్? వినయ్ సార్, లీడర్ అంటే ఎవరు? లీడర్ అంటే ఎవరు సార్? మనం చాలా మంది లీడర్స్ చూస్తుంటాం. మనము పాఠశాలలో చదువుకుంటున్నప్పటి నుంచి మన యొక్క క్లాస్ కి ఒక క్లాస్ పీపుల్ లీడర్ ఉంటారు. అట్లా అన్ని క్లాసులకి క్లాస్ పీపుల్ లీడర్ ఉంటారు. తర్వాత మనకి మార్నింగ్ అసెంబ్లీ జరుగుతుంది. ఆ యొక్క అసెంబ్లీలో మళ్ళీ స్కూల్ పీపుల్ లీడర్ ఉంటారు. కాలేజీలో కాలేజ్ పీపుల్ లీడర్ ఉంటారు. ఆ లీడర్ కి ఆ మిగతా వాళ్ళకి తేడా ఏంటి? ఒక క్లాస్ లో 40 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే ఆ యొక్క 40 మెంబర్స్ స్టూడెంట్స్ ని మేనేజ్ చేస్తాడు, గైడ్ చేస్తాడు. వాళ్ళకి సంబంధించినటువంటి ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అంతా కూడా ఆ యొక్క క్లాస్ టీచర్ కి రిప్రజెంట్ చేస్తాడు. అసెంబ్లీలో ఏం చేస్తాడు? 40 మెంబర్స్ 6th క్లాస్ ఏ సెక్షన్ లో ఉన్నారనుకోండి, అక్కడ అసెంబ్లీలో 6th A టుడే ప్రెసెంట్ 38 మెంబర్స్ సార్ అని స్కూల్ పీపుల్ లీడర్ కి చెప్తాడు. అట్లా అన్ని క్లాసులు, అన్ని సెక్షన్స్ అటెండెన్స్ తీసుకుంటాడు. ఆ యొక్క స్కూల్ పీపుల్ లీడర్ ఏం చేస్తారు? ఆ రోజు గెస్ట్ గా అక్కడ డయాస్ మీద ఎవరైతే ఉన్నారో ఆయనకి రిపోర్ట్ చేస్తారు. ఇక్కడ స్కూల్ పీపుల్, క్లాస్ పీపుల్ లీడర్ ఆ యొక్క క్లాస్ లో ఉన్నటువంటి మెంబర్స్ ని మేనేజ్ చేస్తారు. స్కూల్ పీపుల్ లీడరు ఆ యొక్క స్కూల్ ఉన్నటువంటి అందరి స్టూడెంట్స్ ని మేనేజ్ చేస్తారు. వాళ్ళ యొక్క ఓవరాల్
అన్ని ఆస్పెక్ట్స్ లో వాళ్ళ అటెండెన్స్ కావచ్చు, వాళ్ళ డిసిప్లిన్ కావచ్చు, వాళ్ళు యూనిఫామ్ వేసుకున్నారా లేదా కావచ్చు, వాళ్ళు హోంవర్క్స్ చేశారా లేదా తెలుసుకోవచ్చు, వాళ్ళకి ఏమైనా అసైన్మెంట్స్ ఇచ్చింటే ధనుంజయ్ సార్, ఏ లీడర్ ఈజ్ వన్ హూ మెయింటైన్, ఎక్సలెంట్ సార్ ధనుంజయ్ సార్. అట్లా మనం చిన్నప్పటి నుంచి మనము కొన్ని సందర్భాల్లో లీడర్ గా వ్యవహరించుంటాము, మన యొక్క ఫ్రెండ్స్ లీడర్ గా వ్యవహరించుంటారు. మరి ఆ లీడర్ ని మనము చిన్నప్పటి నుంచే అబ్జర్వేషన్ చేస్తూ వస్తున్నాము. ఆ లీడర్ కి, ఆ లీడర్ తో ఫాలో అవుతున్నటువంటి ఫాలోవర్స్ కి ఆ యొక్క ఫాలోవర్స్ ని ఏ విధంగా మెయింటైన్ చేస్తూ పోతాడు, ఏ విధంగా మేనేజ్ చేస్తూ పోతాడు, వాళ్ళ యొక్క ఓవరాల్ పర్ఫార్మెన్స్ ను ఆ యొక్క క్లాస్ టీచర్ కి ఏ విధంగా రిప్రజెంటేషన్ చేస్తాడో మనం స్కూల్ డేస్ లో, కాలేజ్ డేస్ లో, యూనివర్సిటీ డేస్ లో కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని అంశాల్లో మనం పర్ఫెక్ట్ కావాలి. మేడం ఫస్ట్ స్లైడ్. Who is leader? Leader is one who knows the way, goes the way and shows the way. Leader అనేటువంటి వ్యక్తి who knows the way, goes the way and shows the way. ఈ మూడు కూడా తెలుసుకొని ఉంటాడు. Leader is one who knows the way, goes the way and shows the way. ఈ మూడు విషయాల్లో పర్ఫెక్షన్ కలిగి ఉంటాడు లీడర్ అనేటువంటి పర్సన్. నెక్స్ట్ స్లైడ్ మేడం. నెక్స్ట్ స్లైడ్ మేడం. Who is leader? If your actions inspire others to dream more, learn more, do more and become more, you are a leader. మన చుట్టూ ఉన్నటువంటి టీం మెంబర్స్ లోకెల్లా ఆకట్టుకునే విధంగా ఎవరైతే అద్భుతమైనటువంటి కళ్ళను సాకారం చేసుకునే విధంగా అనేక అంశాలను నేర్చుకొని వాళ్ళని బాగా మోటివేట్ చేస్తూ, వాళ్ళను బాగా ముందుకు నడిపిస్తూ సరైనటువంటి మార్గంలో ఒక దిక్సూచిలాగా ఉపయోగపడేటువంటి వ్యక్తే లీడర్. ఇఫ్ యువర్ యాక్షన్స్ ఇన్స్పైర్ అదర్స్ టు డ్రీమ్ మోర్, లెర్న్ మోర్, డూ మోర్ అండ్ బికమ్ మోర్, యు ఆర్ ఏ లీడర్. అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకన్నా ప్రతి విషయంలో మనం ఎక్కువ నాలెడ్జ్ తోటి, ఎక్కువ అటెన్షన్ తోటి, ఎక్కువ కళ్ళను మనము స్టెప్ బై స్టెప్ ఓవర్కమ్ చేస్తూ మన చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క టీం మెంబర్స్ అందరినీ కూడా మనము మోటివేట్ చేసుకుంటూ ముందుకు నడిపించేటువంటి వ్యక్తి. నెక్స్ట్ స్లైడ్ మేడం. Self leadership, leading your own thoughts in the direction of the future you deserve. Leading your own thoughts in the direction of the future you deserve. For example, ఇప్పుడు ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ గా అయినటువంటి శ్రీ గంపా నాగేశ్వర సార్ గారు మనకి లీడర్. 27 ఇయర్స్ బ్యాక్ ఈ యొక్క ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ ని ఫౌండర్ గా ఉంటూ ముఖ్యంగా మన యొక్క 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఫ్రీగా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ ని, సాఫ్ట్ స్కిల్స్ కోర్సెస్ ని, డిజిటల్ టెక్నాలజీ కోర్సెస్ ని డిజైన్ చేసి కొన్ని వేల మందికి, లక్షల మందికి ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి, ఆ ట్రైనింగ్ ఇచ్చినటువంటి వ్యక్తుల ద్వారా ఇంకా కొన్ని వేల మందికి, వాయిస్ లో వస్తుందా సార్? ఓకే సార్. కొన్ని లక్షల మందికి మనలందరినీ అనేక అంశాలలో మనకి ట్రైనింగ్ ఇచ్చి మనల్ని కూడా ఈరోజు లీడర్స్ గా తయారు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన యొక్క ఫౌండర్ గా అయినటువంటి శ్రీ గంపా నాగేశ్వర సార్ గారు. వారిని మనం రోల్ మోడల్ గా తీసుకొని మనము కూడా
ఇక బిజినెస్ వింగ్ లో కావచ్చు, సర్వీస్ వింగ్ లో కావచ్చు, ట్రైనింగ్ వింగ్ లో కావచ్చు, మనం కూడా మన చుట్టూ ఉన్నటువంటి సమూహానికి, గ్రూప్ ఆఫ్ పీపుల్ కి ఈ యొక్క లీడర్ గా ఎదుగుతూ వాళ్ళందరినీ మనము చేయుతనిస్తూ ముందుకు సాగాలి. లీడర్స్ ఆర్ మేడ్, నాట్ బోర్న్. పుట్టుకతోనే ఏ వ్యక్తి కూడా లీడర్ గా జన్మించలేరు. లీడర్స్ అనేటువంటి వ్యక్తులు కొంతమంది గురువుల దగ్గర తమదైనటువంటి శైలిలో శిక్షణ తీసుకొని లీడర్స్ గా తయారవుతారు. నెక్స్ట్ స్లైడ్ మేడం. వాట్ ఈస్ లీడర్షిప్? లీడర్షిప్ ఈస్ ది అబిలిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్. ఈ యొక్క లీడర్షిప్ అనేటువంటిది మనలో ఒక ఇండివిజువల్ ఒక ఎబిలిటీ ఉంటుంది, ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ టు ఇన్ఫ్లుయెన్స్. మన చుట్టూ ఉన్నటువంటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి మనము ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పర్సన్ గా ఉంటాడు ఈ యొక్క లీడర్షిప్ కలిగినటువంటి వ్యక్తి. అండ్ గైడ్ ఫాలోవర్స్, మన చుట్టూ ఉన్నటువంటి సమూహానికి మనల్ని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి ఒక ఫాలోవర్ గా ఉంటూ వాళ్ళకి మంచి గైడ్ గా ఉపయోగపడుతూ ఉంటాడు. ఆర్ మెంబర్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ టీమ్. ఒక ఆర్గనైజేషన్ ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ, ఫాలోవర్స్ అందరికీ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి, ఒక టీమ్ మెంబర్స్ అందరికి కూడా అతను ఆదర్శవంతంగా ఉంటూ వాళ్ళని లీడ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు. ఈ యొక్క లీడర్ అనేటువంటి వ్యక్తి, ఎల్ అంటే లిజనింగ్ టు ది ఫాలోవర్స్ వెల్, లిజనింగ్ టు ది ఫాలోవర్స్ వెల్. ఎన్ అంటే ఎనఫ్ పేషెన్స్ అండ్ స్కిల్స్, ఎనఫ్ పేషెన్స్ అండ్ స్కిల్స్ కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఏ అంటే ఆల్వేస్ దేర్ ఫర్ ది మెంబర్స్ ఆఫ్ ది గ్రూప్. ఆ గ్రూప్ లో ఉన్నటువంటి మెంబర్స్ యొక్క వెల్ విషర్ కోరుకుంటాడు లీడరు. తర్వాత ఈ అంటే డస్ నాట్ హ్యావ్ ఎనీ పర్సనల్ ఇంట్రెస్ట్. తన యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ ని ఆ యొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ మీద, ఆ యొక్క టీం మెంబర్స్ మీద ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రయోగించడు. తర్వాత ఆర్ అంటే ఎక్సెప్షనల్ లీడర్షిప్ స్కిల్స్ కలిగి ఉంటాడు మిగిలినటువంటి మెంబర్స్ కన్నా. తర్వాత రెస్పెక్టింగ్ దోస్ హూ ఆర్ ఇన్ ది టీమ్. ఆ యొక్క టీంలో ఉన్నటువంటి మెంబర్స్ అందరికి కూడా వారి సూచనలకు, సలహాలకు రెస్పెక్ట్ ఇస్తూ, గౌరవిస్తూ ఆ యొక్క టీం ని లీడ్ చేసుకుంటున్నటువంటి వ్యక్తే లీడర్. ఇక టీమ్ అంటే టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్ గా ఆ యొక్క టీం మొత్తాన్ని లీడ్ చేసుకుంటూ ముందుకు నడిపించేటువంటి వ్యక్తే లీడర్షిప్ కలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన విశ్వగురు గారైనటువంటి శ్రీ గంపా నాగేశ్వర గారు. నెక్స్ట్ స్లైడ్ మేడం. ఇక్కడ చూడండి, రెండు డయాగ్రామ్స్ ఉన్నాయి. లీడర్స్ ఆల్వేస్ లీడ్ బై ఎగ్జాంపుల్. లీడర్స్ ఆల్వేస్ లీడ్ బై ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ఇక్కడ మేనేజింగ్ అనేది ఒకటి ఉంది, లీడింగ్ అనేది ఒకటి ఉంది. ఆ యొక్క టీంలో ఉన్నటువంటి మెంబర్స్ అందరినీ మేనేజ్ చేసుకుంటూ వాళ్ళు ఉన్నత శిఖరాలకు అధిరోహించడానికి ఆ యొక్క టీం ని లీడ్ చేస్తున్నటువంటి పర్సనే నిజమైనటువంటి ఒక లీడర్. నేనొక్కనే ఎదగాలి, నేనొక్కనే నాలెడ్జ్ సంపాదించాలి, నేనొక్కనే అందరి ముందు అప్రిషియేట్ చేస్తూ ఉండాలి, నన్నొక్కరే అందరూ పొగుడుతూ ఉండాలి, నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ డిస్కరేజ్ చేయాలి అని ఎప్పుడు కూడా అతను మనసులో పెట్టుకోడు. తన గ్రూప్ ఆఫ్ పీపుల్ కి, తన టీం మెంబర్స్ అందరికి, తన ఫాలోవర్స్ అందరినీ మేనేజ్ చేసుకుంటూ తను ఏ విధంగా ఒక లీడర్ గా ఎదిగారో తన యొక్క టీంలో ఉన్నటువంటి మెంబర్స్ అందరినీ కూడా లీడింగ్ చేస్తూ ఎదిగేటువంటి క్రమంలో అతని యొక్క ఫాలోవర్స్ కి, టీం మెంబర్స్ కి, ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి మెంబర్స్ కి, మన వర్కింగ్ లొకేషన్స్ లో మన కో ఎంప్లాయీస్ అందరికీ వాళ్ళు మంచిగా ఎదిగేటువంటి విధంగా అతను సహాయపడతాడు.
అట్లాంటి వ్యక్తే లీడర్. నెక్స్ట్ స్లైడ్. తర్వాత క్వాలిటీస్ ఆఫ్ ఏ లీడర్. ఈ యొక్క క్వాలిటీస్ ఆఫ్ ఏ లీడర్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ స్ట్రాంగ్ అండ్ రియలిస్టిక్ విజన్ ఉండాలి. ఒక పర్సన్ ఏదైనా ఒక అంశంలో బాగా పర్ఫెక్ట్ అయ్యి దానికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానాన్ని నేర్చుకొని స్ట్రాంగ్ గా ఎప్పుడైతే ఉండి ఆ యొక్క అంశం మీద తన టీమ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కి స్ట్రాంగ్ గా ఒక ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తాడో అటువంటి లక్షణం కలిగి ఉండాలి ఈ యొక్క లీడరు. అటువంటి క్వాలిటీ కలిగి ఉండాలి. తర్వాత రియలిస్టిక్ గా ఉండాలి. ఏదైనా వాస్తవ రూపంలో ఉన్నటువంటి వాస్తవికమైనటువంటి అంశాలని అతను తెలుసుకుంటూ నేర్చుకుంటూ తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి తెలియచేయాలి. అవాస్తవాలను ఎప్పుడు కూడా అబద్ధాలను ఎప్పుడు కూడా చెప్పకూడదు. రియలిస్టిక్ గా ఉండాలి. తర్వాత ఆ యొక్క లీడర్ కి ఒక విజన్ అంటూ ఉండాలి. ఒక విజన్ ఉండాలి, గోల్స్ ఉండాలి. ఆ యొక్క గోల్స్ ను అచీవ్మెంట్ అయినటువంటి విజన్ తో ముందుకు వెళ్తున్నటువంటి పర్సన్ అయి ఉండాలి. ఆ యొక్క లీడర్ కు ఉన్నటువంటి ఫస్ట్ క్వాలిటీలో స్ట్రాంగ్ గా ఉండాలి, రియలిస్టిక్ గా ఉండాలి, విజన్ తో ఉండాలి. తర్వాత ఇంటిగ్రిటీ కలిగి ఉండాలి. అందరితో సహానుభూతితో కలిసిమెలిసి ఉండేటట్టు అందరినీ ఎంకరేజ్ చేసుకునేటట్టు ఉండాలి. ఈ యొక్క ఇంటిగ్రిటీ అనేటువంటి క్వాలిటీ చాలా ముఖ్యమైనది. తర్వాత హానెస్టీ, ఎవ్వరికి హాని చేయకోకుండా హానెస్టీగా ఉండాలి. మాకు చిన్నప్పుడు గురువులు చెప్పారు, ఆ ఆ ఈ అనేటువంటి 4 అక్షరాలు మనకు నేర్పిస్తుంటారు. ఆ అంటే అమ్మని, ఆ అంటే ఆవని, ఈ అంటే ఇల్లని, ఈ అంటే ఈశ్వరుడని మనకు నేర్పిస్తుంటారు. దానితో పాటుగా మా యొక్క గురువులు ఏం నేర్పించారంటే, ఆ అంటే అణుకువగా ఉండడము, ఆ అంటే ఆవేశం లేకుండా ఉండడము, ఈ అంటే ఇతరులకు హాని కలిగించకుండా ఉండడము, ఈ అంటే ఈశ్వరానుగ్రహంతో మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రేమానురాగాలతో ప్రేమ ఆప్యాయతలతో మసులుకుంటూ ఉండాలని చెప్పడం జరిగింది అనమాట. అనుకువగా ఉండాలి, ఆవేశం లేకుండా ఉండాలి, ఇతరులకు హాని కలిగించకుండా ఉండాలి, ఈశ్వరానుగ్రహంతో మన యొక్క దైవం ఏదైతే ఉందో ఆ దైవం యొక్క అనుగ్రహంతో ప్రేమ ఆప్యాయత వాత్సల్యంతో మన చుట్టూ ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులు కావచ్చు, మన వర్కింగ్ లొకేషన్స్ లో పీపుల్స్ కావచ్చు, మన పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ లో ఉన్నటువంటి మన కొలీగ్స్ కావచ్చు, మన బాసులు కావచ్చు, మన గురువులు కావచ్చు, మన పేరెంట్స్ కావచ్చు, ఎవరితోనైనా మనము ఆనెస్టీగా ఉండాలి. అట్లాంటి వ్యక్తే లీడర్ గా ఎదుగుతాడు, లీడర్ గా గుర్తింపబడతాడు. అతని మార్గదర్శకత్వంలోనే తన యొక్క టీం అంతా, తన యొక్క ఫాలోవర్స్ అంతా కూడా రోల్ మోడల్ గా తీసుకొని ఫాలో అవుతూ ఉంటారు. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్, లీడర్ కి ఒక ప్యాషన్ అనేటువంటిది ఉండాలి. ప్యాషన్ లేకుంటే సంథింగ్ డిఫరెంట్ గా ఆలోచన చేస్తూ ఉండాలి. అతను మన యొక్క మోటివేషనల్ స్పీకర్ కి అనుకూలంగా తన యొక్క డ్రెస్ అపీరెన్స్ కానీ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, తన యొక్క హావభావాలు కానీ, పోస్చర్స్ కానీ, గెస్చర్స్ కానీ, తన యొక్క మాట తీరు కానీ, తన యొక్క వాయిస్ మాడ్యులేషన్ కానీ ఇతరులను ఆకట్టుకునే విధంగా ఒక ప్యాషనేట్ గా, ఒక ప్యాషన్ తో కూడుకున్నటువంటి వ్యక్తిగా అతన్ని చూస్తే ఆ యొక్క లీడరు ఆ విధంగా ఎందుకున్నాడు, నేను ఆ విధంగా ఎందుకు తయారు కాలేను అనే విధంగా అతన్ని ఆదర్శప్రాయంగా తీసుకున్నటువంటి వ్యక్తిలాగా మనము ప్యాషన్ తో ఉండాలి. తర్వాత నాలెడ్జ్ అండ్ ఎక్స్పర్టైజ్, ప్రతి అంశంలో కూడా మనం ఏ అంశం గురించి అయితే మనం బోధించబోతున్నామో, ఏ అంశం గురించి అయితే మన గ్రూప్ ఆఫ్ పీపుల్ కి, మన యొక్క టీం మెంబర్స్ కి తెలియజేయబోతున్నామో, ముందు మనము ఆ యొక్క అంశానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని ఉండాలి, నేర్చుకొని ఉండాలి, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుండాలి. ఆ యొక్క అంశానికి సంబంధించినటువంటి ప్రతి విషయము కూడా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి.
అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. తర్వాత ఎక్స్పర్టైజ్, ప్రతి విషయంలో ఎక్స్పర్ట్ గా ఉండాలి. ఆ ఎక్స్పర్ట్ గా లేకపోతే మళ్ళా అతన్ని లీడర్ గా రాణించలేడు. తర్వాత క్లియర్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, మన ఎదుట ఉన్నటువంటి పర్సన్స్ కి మనం ఏ అంశం అయితే చెప్తున్నామో ఆ యొక్క అంశము మనం క్లియర్ గా వాళ్ళకి చెప్పాలి, స్పెసిఫై చేసి చెప్పాలి. తర్వాత ఆ కమ్యూనికేషన్, ఆ బాండింగ్ అనేటువంటిది కూడా ఎక్కడ మిస్గైడ్ కాకుండా ఆ యొక్క ఎఫెక్టివ్ గా మన కమ్యూనికేషన్ ఉండాలి. మనకు గంపా సారు ఒకటి అనౌన్స్ చేస్తారు. ఆ యొక్క అనౌన్స్ చేసినటువంటి ఆ యొక్క అంశాన్ని మన నేషనల్ డైరెక్టర్స్ అందరు కూడా, నేషనల్ లీడర్స్ అందరు కూడా రీజనల్ డైరెక్టర్స్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. ఈ యొక్క రీజనల్ డైరెక్టర్స్ అందరు కూడా క్లబ్ ప్రెసిడెంట్స్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. ఆ యొక్క క్లబ్ ప్రెసిడెంట్స్ ఆ యొక్క క్లబ్ లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. ఆ పాస్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ లీడర్ దగ్గర నుంచి క్లియర్ గా ఎఫెక్టివ్ గా ఆ యొక్క కమ్యూనికేషన్ అనేటువంటిది రావాలి. ఆ విధంగా వచ్చినటువంటి వ్యక్తినే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తిగా మన చుట్టూ ఉన్నటువంటి మన యొక్క మెంబర్స్ టీమ్ అప్రిషియేట్ చేస్తుంది. తర్వాత పేషెన్సీ ఉండాలి. మన గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఒక 40 మెంబర్స్ టీం ఉన్నారు. ఆ యొక్క టీం కి నేను లీడర్ అనుకోండి. ఆ 39 మెంబర్స్ తో రకరకాల అంశాల మీద, రకరకాల విషయాల మీద వాళ్ళు మనకు ఎన్నో డౌట్స్ అడుగుతూ ఉంటారు. ఒకసారి బదులు 2 సార్లు, 2 సార్లు బదులు 3 సార్లు, 3 సార్లు బదులు 4 సార్లు అడుగుతూ ఉంటారు. మనము ఆ యొక్క పర్సన్స్ తో మనము పేషెన్స్గా, ఓపికతో, ఓర్పుతో, సహనముతో వారికి మనము సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి పేషెన్స్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఏ గుడ్ లీడర్. తర్వాత కొలాబరేషన్, మన చుట్టూ ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ తో, టీమ్ మెంబర్స్ తో మనం కొలాబరేట్ అయి ఉండాలి, బాగా కలిసిపోయి ఉండాలి, కలివిడిగా ఉండాలి. ఎప్పుడు చిరుమందహాసం తోటి మన చుట్టూ ఉన్నటువంటి టీమ్ మెంబర్స్ ని ఎంకరేజ్ చేసుకుంటూ, మోటివేట్ చేసుకుంటూ, అందరినీ ప్రోత్సహిస్తూ, అందరి సలహాలు తీసుకొని వాళ్ళతో బాగా మనము కలిసిమెలిసి ఉండాలి. హ్యాపీ అట్మాస్ఫియర్ ఉండాలి. అది మన ఇంట్లో కావచ్చు, మన వర్కింగ్ లొకేషన్స్ లో కావచ్చు, మన చుట్టూ ఉన్నటువంటి సొసైటీలో కావచ్చు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆనందకరమైనటువంటి గా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరితో మనం ఉంటూ ఆరోగ్యకరమైనటువంటి, రుచికరమైనటువంటి, శుచికరమైనటువంటి, శుభ్రమైనటువంటి ఆహార పదార్థాలని మనము స్వీకరిస్తూ ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రకృతిని ఈ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి వనరులకి మనం ఆటంకం కలిగించుకోకుండా, నీవు ఏ విధంగా అయితే బాగా ఒక లీడర్ గా ఎదిగావో, నువ్వు ఏ విధంగా అయితే హ్యాపీగా ఉన్నావో, నీ యొక్క కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా అయితే నువ్వు హ్యాపీగా ఉంచుతున్నావో, నీ చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని, నీ చుట్టూ ఉన్నటువంటి టీం మెంబర్స్ అందరినీ కూడా కలిసిపోయి, కలిసిమెలిసి, హ్యాపీగా, ఆనందంగా, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో నీవు నివసించే విధంగా, నీవు క్రమశిక్షణతో మెలిగే విధంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి లీడర్ గా ముందుకు రాణించబడతారు. అదే విధంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఈ రోజున్నటువంటి సిచ్యువేషన్ లో, ఈ యొక్క మెకానికల్ లైఫ్ లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ యొక్క ఎమోషనల్ గా మనం కొన్ని విషయాలకి ఎమోషనల్ అయిపోతాం ఒక్కసారిగా. అది సంతోషకరంగా ఎమోషనల్ అవుతుంటాము, బాధాకరంగా కూడా ఎమోషనల్ అవుతుంటాము. కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ కి ఎమోషనల్ అవుతుంటాము, కొన్ని మంచి విషయాలకు కూడా ఎమోషన్ అవుతుంటాము. ఆ యొక్క ఎమోషన్స్ ను కూడా మనము కంట్రోల్ చేసుకుంటూ యాజ్ ఏ లీడర్ గా ఆ యొక్క సందర్భానుసారంగా మన యొక్క ఎమోషన్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ, మన యొక్క టీం కి ఆదర్శప్రాయంగా ఉంటూ మనము ముందుకు తీసుకొని వెళ్తూ ఉండాలి. ఈ యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ బ్యాలెన్స్ ఇప్పుడున్నటువంటి ఈ ప్రజెంట్ జనరేషన్ లో ఎవరైతే
బ్యాలెన్స్ చేస్తారో, ఆ బ్యాలెన్స్డ్ గా తన యొక్క లైఫ్ ని లీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారో అట్లాంటి పర్సనే ఒక గుడ్ క్వాలిటీస్ ఉన్నటువంటి లీడర్ గా ముందుకు కొనసాగుతుంటారు. తర్వాత రెసిలియన్సీ కూడా ఉండాలి లీడర్ కి. రెసిలియన్సీ కూడా మనకు ప్రముఖ పాత్ర వహిస్తుంటుంది. ఈ యొక్క 10 క్వాలిటీస్ ఏ పర్సనల్ అయితే ఉంటాయో ప్రస్తుతం లేకపోయినా మనం ఈ రోజు తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ 10 క్వాలిటీస్ ని మనము మన దైనందిన జీవితంలో తూచా తప్పకుండా మనము పాటిస్తూ మన చుట్టూ ఉన్నటువంటి వారికి మనము ఆదర్శంగా కనుక ఉన్నట్లయితే ఆ యొక్క పర్సన్ గుడ్ లీడరు. థ్యాంక్ యూ సార్. రెసిలియన్సీ అంటే ఓకే సార్. ఓకే సార్. One minute, sir. రెసిలియన్స్ మీన్స్ ఇంటెలిజెన్స్ సార్. ఇంటెలిజెన్స్. కష్టం వచ్చినప్పుడు, చెడు జరిగినప్పుడు దాన్ని తలచుకుంటూ కుమిలిపోకుండా సంతోషంగా ఆనందంగా ఉండేటట్లు, ఒడిదుడుకుల నుండి డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొచ్చే విధంగా నవ్వుతూ నవ్విస్తూ ముందుకు నడిపించేటువంటి వ్యక్తి అన్నమాట. రెసిలియన్సీ మీన్స్ ఇంటెలిజెన్స్ సార్. మనకి ఎప్పుడైనా బ్యాడ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, మనకి కష్టాలు వచ్చినప్పుడు ఆ యొక్క కష్టాలకి, ఆ యొక్క బ్యాడ్ సిచ్యువేషన్స్ కి మనలో మనమే బాధపడుకుంటూ కుమిలిపోతూ ఉంటాం. మన ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పము, మన కొలీగ్స్ కి చెప్పము. అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి పర్సన్స్ నుంచి బయటికి తీసుకొని వస్తూ అతను సంతోషకరంగా ఆనందకరంగా నవ్వుతూ ఉండేటట్లుగా చేయడము, మన కష్టాలు సమస్యల నుంచి మనము బయటికి వచ్చే విధంగా చేయడము, అది సార్ రెసిలియన్స్ అంటే. ఇక్కడ ఇంకొకటి కూడా మనం తీసుకోవచ్చు సార్. మనం ఈగల్ మైండ్ సెట్ ను కూడా తీసుకోవచ్చు సార్. ఈగల్ మైండ్ సెట్ ని, ఈగల్స్ హ్యావ్ ఏ విజన్. 5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి 5 కిలోమీటర్ల ఎత్తు నుంచి కింద చిన్న దానికి తినేగలిగినటువంటి ఆహార పదార్థం కనుక దొరికినట్లయితే దాన్ని 5 కిలోమీటర్ల ఎత్తు నుంచే తీసుకొని వచ్చి దాన్ని వేటాడి తినడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క ఈగల్ నుంచి కూడా మనము తెలుసుకోవాల్సింది ఒకటి ఉంటుంది సార్. ఆ యొక్క ఈగల్స్ ఎటువంటి ఫియర్ లేకుండా ఉంటాయి సార్. ఎటువంటి ఫియర్ లేకుండా ఉంటాయి. ఈగల్ ని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా, రియల్ ఎగ్జాంపుల్ గా ఒక లీడర్ అనేటువంటి పర్సన్ కనుక తీసుకున్నట్లయితే ఆ యొక్క ఈగల్ ఎటువంటి ఫియర్ లేకుండా ఉంటుందో, తన యొక్క విజన్, తన యొక్క గోలు 100కి 100% ఇంప్లిమెంటేషన్ చేయడంలో ఎక్కడ కూడా వెనుకాడదనమాట. 5 కిలోమీటర్స్ ఎత్తులో నుంచి కూడా తనకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలని తన యొక్క ఐ కాంటాక్ట్ తో చూసి, గురి చూసి దాన్ని చక్కగా పట్టేసేసుకొని తన ఆహారంగా స్వీకరించగలుగుతుంది. కాబట్టి ప్రతి లీడర్ కూడా ఒక ఈగల్ లాగా, ఈగల్ విజన్ తోటి, ఈగల్ మైండ్ సెట్ తోటి, ఈగల్ కు ఉన్నటువంటి యాటిట్యూడ్ తోటి మనం ముందుకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ మేడం. నెక్స్ట్ బి ఫంక్షువల్ గా ఉండాలి. మనము అల్లరి చిల్లరగా,
చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చేటువంటి మాటలతోటి మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని మనము డిసప్పాయింట్ చేస్తూ ఉండకూడదు, పంక్చువల్ గా ఉండాలి. తర్వాత అవాయిడ్ గాసిప్స్, ఎవరెవరో ఏవో చూటిపోటి మాటలు, తర్వాత వారి గురించి వీళ్ళకి బ్యాడ్ గా చెప్పడం, వీళ్ళ గురించి వాళ్ళ బ్యాడ్ గా చెప్పడము, ఆ చెప్పుడు మాటలు వినుకోకుండా ఉండాలి. మన చెవులతో మనం వినాలి, మన కళ్ళతో మనం చూడాలి. అంతేకాని ఎవరో మోసుకొని వచ్చినటువంటి గాసిప్స్ ని విని మనము మన సమూహంలో ఉన్నటువంటి మన యొక్క టీంలో ఉన్నటువంటి పర్సన్స్ ని దూరం చేసుకోకూడదు, మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ని దూరం చేసుకోకూడదు. నెక్స్ట్, బీ ఎంథ్యూసియాస్టిక్ అండ్ ఎనర్జెటిక్. ఎప్పుడు కూడా మన చుట్టూ ఉన్నటువంటి మెంబర్స్ అందరినీ కూడా మనం ఎనర్జెటిక్ గా, యాక్టివ్ గా ఉంటూ మనం ఎనర్జీని వాళ్ళకు పుషప్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ ఆ యొక్క టీమును ముందుకు నడిపించేటువంటి విధంగా ఉండాలి. తర్వాత ఎప్పుడు కూడా స్మైల్ అండ్ స్టే హంబుల్ గా ఉండాలి. ఎప్పుడు చిరుమందహాసంతో, చిరునవ్వుతో ఉండాలి. సీ మిరాకిల్స్ ఇన్ లైఫ్ ఎవ్రీడే. సీ మిరాకిల్స్ ఇన్ లైఫ్ ఎవ్రీడే. ప్రతిరోజు, ప్రతి క్షణము లీడర్ గా రాణించాలి అంటే, లీడర్ గా నువ్వు గుర్తింపు పొందాలి అంటే, నీ యొక్క ఫాలోవర్స్ అందరూ, నీ యొక్క టీం మెంబర్స్ అందరూ నిన్ను అనుసరించి నీ యొక్క మార్గంలో రావాలి అంటే ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి. 1-2 సందర్భాల్లో మాత్రమే మనము చిరునవ్వుతో ఉండకూడదు. అది సాడ్ సిచ్యువేషన్స్, ఎవరైనా చనిపోయిన సందర్భాల్లో కానీ, ఎవరైనా హాస్పిటల్ అయినప్పుడు కానీ, ఎవరికైనా అనారోగ్యంగా ఉండి బాధపడుతున్నటువంటి సందర్భంలో కానీ, అట్లాంటి పర్సన్స్ ని మనం వెళ్ళి కలిసినప్పుడు మనము చిరునవ్వుతో ఉండకూడదు. ఆ యొక్క 2-3 సందర్భాలు తప్ప మిగతా ప్రతి సందర్భంలో లీడర్ అనే వ్యక్తి ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ స్మైల్ తోటి ఉండి అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. తర్వాత మోటివేట్, ఇన్స్పైర్ అండ్ ఎంపవర్. మన చుట్టూ ఉన్నటువంటి యొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ, ఇన్స్పిరేషన్ గా తన యొక్క సంబంధించినటువంటి అంశాన్ని బోధిస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు ఎంపవర్ చేస్తూ ఉండాలి, వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండాలి. ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి ఒక లీడర్ గా రాణించగలుగుతారు. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్ మేడం. ఇవి మనం ఇందాకనే ఈగల్ మెంటాలిటీ గురించి తెలుసుకున్నాము. హై యాటిట్యూడ్ ఉంటుంది, నెంబర్ 1 విజన్ తో ఉంటుంది, ఫియర్లెస్ గా ఉంటుంది, టెనాసియస్ గా ఉంటుంది, నెవర్ ఈట్ డెడ్ థింగ్స్. ఎప్పుడు కూడా చనిపోయినటువంటి వస్తువులు ఎప్పుడు కూడా తినదు. తర్వాత ప్రిపేర్ ట్రైనింగ్స్, ఎప్పటికెప్పుడు అది ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటుంది. పోసెస్ వైటాలిటీ కూడా ఉంటుంది. ఇక్కడ ట్రైనింగ్ అంటే దీనికి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, ఒక 40 years ఏజ్ వచ్చిన తర్వాత అండి ఈ యొక్క ఈగల్ కి తన యొక్క ముక్కు, గోర్లు, ఈకలను తీసేసేయాలండి. తీసేసేయకపోతే అది ఎక్కువ హైట్ లోకి ప్రయాణం చేయలేదు, అది ఆహారాన్ని తీసుకునేటువంటి శక్తి కూడా దానికి ఉండదన్నమాట. అందుకని అది ఒక 150 రోజుల తపస్సు చేస్తుంది ఈగల్ అనేటువంటిది. ఒక 1.5 month ఏమో ఒక బాగా హైట్ ఉన్నటువంటి హిల్ మీదకి వెళ్ళి ఆ రాయి మీద కూర్చొని తన యొక్క ముక్కుని కొట్టేసుకుంటా ఉంటుంది. 1.5 month ఆ ముక్కు మొత్తం ఊడిపోయి కొత్త ముక్కు లోపల నుంచి లేత ముక్కు వస్తూ ఉంటుంది. అదే విధంగా తన ఈకలను కూడా తన యొక్క కాలి గోర్లతోటి పీకేసుకుంటా ఉంటుంది. 1.5 month పడుతుంది. తన యొక్క గోర్లను కూడా ఆ హిల్ మీద ఉన్నటువంటి ఆ రాళ్ళకేసి కొట్టుకుంటూ 1.5 month లో తన గోర్లను కూడా తీసేసుకుంటుంది. ఇట్లా 150 రోజులు ఎటువంటి ఆహారాన్ని స్వీకరించకుండా కఠినమైనటువంటి తపోదీక్షతోటి ఎటువంటి డిప్రెషన్ లోకి వెళ్ళకోకుండా తన యొక్క మనోధైర్యంతో తన యొక్క ముక్కును, ఈకలను, గోర్లను యొక్క 150 రోజుల తపస్సులో తీసేసుకుంటే
అప్పుడు అది మళ్ళీ తను ఎంత హైట్ లోకైనా ప్రయాణం చేయగలదు, తను మళ్ళీ ఆహారాన్ని స్వీకరించగలదు. అట్లాంటి మైండ్ సెట్ తో మనకు ఇప్పుడు మన యొక్క ఏజ్ 40 ఇయర్స్ కావచ్చు, 45 ఇయర్స్ కావచ్చు, 50 ఇయర్స్ కావచ్చు, ఇప్పటికైనా మనము ఫస్ట్ ఒక మంచి లీడర్ గా ఎదగాలి అంటే మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కి ఒక ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిగా ఉండాలన్నా, మన కొలీగ్స్ కి ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిగా ఉండాలన్నా, మనలో ఏమన్నా నెగటివ్ థాట్స్, నెగటివ్ యాటిట్యూడ్, నెగటివ్ థింగ్స్ ఏమన్నా ఉంటే మొత్తం కూడా మనము కూడా ఒక ఈగలు ఎట్లాగైతే ఒక 150 రోజులు తపస్సు చేసి తన యొక్క బాడీ పార్ట్స్ అన్నింటిని రిమూవ్ చేసుకొని మనోధైర్యంతో ముందుకు ప్రయాణం చేస్తుందో, తర్వాత తన యొక్క జీవిత కాలాన్ని కొనసాగిస్తుందో, మనము కూడా మనలో ఉన్నటువంటి బ్యాడ్ మొత్తాన్ని బయటికి పంపించేసి పాజిటివ్ మొత్తాన్ని మనము లోపలికి తీసుకొని మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఈగల్ మైండ్ సెట్ ని మనము దృష్టిలో పెట్టుకోవాలి ప్రతి పర్సన్ లీడర్ గా ఎదగాలనుకున్న వ్యక్తి. నెక్స్ట్ మేడం, నెక్స్ట్ స్లైడ్. తర్వాత బిల్డ్ గ్రేట్ టీమ్ ప్లేయర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రికెట్ ని కనుక తీసుకున్నట్లయితే సచిన్ టెండూల్కర్ బెస్ట్ ప్లేయర్, సచిన్ టెండూల్కర్ బెస్ట్ ప్లేయర్, కానీ టీమ్ లీడర్ గా రాణించలేకపోయాడు. అదే ధోని బెస్ట్ ప్లేయర్ ప్లస్ టీమ్ లీడర్, అట్లాగే కోహ్లీ బెస్ట్ ప్లేయర్ ప్లస్ టీమ్ లీడర్. అట్లా మనము ఆ యొక్క టీమ్ ని బిల్డ్ చేసుకున్న తర్వాత ఒక టీం కి మనము లీడర్ గా మనము లీడ్ చేస్తున్నప్పుడు మనం ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో ఇక్కడ స్ట్రాంగ్ గా చెప్తారు. ఎనర్జీ అండ్ స్ట్రాంగ్ డిజైర్ టు విన్. అది టీమ్ మెంబర్స్ కావచ్చు, సేల్స్ టీమ్ కావచ్చు, ఫైనాన్స్ టీమ్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ టీమ్ కావచ్చు. మనము ఎనర్జీ అండ్ స్ట్రాంగ్ మంచి డిజైర్ తోటి ఉండాలి. మనము లెవెల్ ఆఫ్ ఎనర్జీ డిసైర్స్ లెవెల్ ఆఫ్ సక్సెస్. మన యొక్క ఎనర్జీ లెవెల్స్, మన యొక్క హ్యాపీనెస్, మనం హ్యాపీగా ఎనర్జెటిక్ గా మనము మన యొక్క టీమ్ ని ఉత్సాహపరుస్తూ ఉరకలెత్తిస్తుంటామో మన యొక్క సక్సెస్ కూడా అంతే లెవెల్లో, అంతే స్థాయిలో వస్తుంది. నెక్స్ట్ స్లైడ్ మేడం. ఫార్మింగ్, కరెక్ట్ గా ఫార్మింగ్ చేసుకుండాలి. మన యొక్క టీమ్ ని మంచి క్వాలిటీ ఉన్నటువంటి పర్సన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి పర్సన్స్ మధ్యలో స్ట్రామింగ్ మంచిగా ఉండాలి, నామింగ్ ఉండాలి, పర్ఫార్మింగ్ ఉండాలి, అర్జునింగ్ ఉండాలి, అంటే పోస్ట్ పోన్మెంట్ లేకుండా ఉండాలి. ఈ రోజు మనకు ఒక బాస్ కి, మన యొక్క టీమ్ కి ఒక టాస్క్ ఇచ్చారంటే, మనం మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళగానే 10 కి మనకు బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ని 2 hours లో మనం కంప్లీట్ చేయమన్నారు. మనం ఇక టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఆ టాస్క్ లో ఉన్నటువంటి మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, దాంట్లో సబ్జెక్ట్ ఏంటి, దాంట్లో కంటెంట్ ఏంటి, దాంట్లో ఓపెనింగ్ ఏంటి, బాడీ ఏంటి, కన్క్లూజన్ ఏంటి, మొత్తము విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనము ఐడెంటిఫై చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకొని మన టీం మెంబర్స్ అందరం కూడా మనకు బాస్ ఇచ్చినటువంటి టైంలోనే మనము కంప్లీట్ చేసేసుకున్నాం అనుకోండి, మనము అక్కడ ఇంకా హ్యాపీ అయిపోతాము, మనము రిలాక్స్ అయిపోతాము. కాబట్టి ఫార్మింగ్, స్ట్రామింగ్, నామింగ్, పర్ఫార్మింగ్, అర్జున్ పోస్ట్ పోన్మెంట్ లేకుండా మనం ఆ యొక్క యాక్టివిటీని కంప్లీట్ చేసే విధంగా ఉండాలి. కమింగ్ టుగెదర్ ఈజ్ ఏ బిగినింగ్. మనందరం కూడా బిగినింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనము జ్ఞాపకంలో పెట్టుకోవాలి. కీపింగ్ టుగెదర్ ఈజ్ ప్రోగ్రెస్. మనము మనకి ఇచ్చినటువంటి టాస్క్ మీద మనం ప్రోగ్రెస్ తో ముందుకు వెళ్ళాలి. అండ్ వర్కింగ్ టుగెదర్ ఈ సక్సెస్. ఇప్పుడు ఇక్కడ ఏవైతే అంశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం టీం మెంబర్స్ అందరం కలిసికట్టుగా ఆ టాస్క్ కు సంబంధించినటువంటి అంశం గురించి ఓపెనింగ్, బాడీ, కన్క్లూజన్ రాసేసుకొని ఆ యొక్క వర్క్ ని డివైడ్ చేసేసుకొని బాస్ ఇచ్చినటువంటి టైంలో చేసేసామనుకోండి, మనకి బిగినింగ్ ఇంపార్టెంట్, దాని యొక్క ప్రోగ్రెస్ ఇంపార్టెంట్. ఈ రెండు మనం చేసామంటే మనకు సక్సెస్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. నెక్స్ట్ స్లైడ్ మేడం. వాట్ ఈస్ టీమ్? ఇందాకనే చెప్పుకున్నాం, టుగెదర్
అచీవ్ ఎనీథింగ్ మోర్ అని. అలోన్ వీ కెన్ డూ సో లిటిల్, టుగెదర్ వీ కెన్ డూ సో మచ్. మనము ఇండివిజువల్ గా ఒక అంశాన్ని గురించి ఆలోచన చేస్తూ ఆ యొక్క ఆలోచనతో నీ యొక్క టీంని నువ్వు బిల్డ్ చేసుకుంటూ ఆ యొక్క టీం మెంబర్స్ అందరినీ సక్సెస్ వైపు ప్రయాణం చేయించడమే. నెక్స్ట్ మేడం, బిల్డ్ గ్రేట్ టీమ్ ప్లేయర్, హ్యాపీ ఫీలింగ్ వెన్ అదర్స్ విన్. మనము మన యొక్క టీంలో ఉన్నటువంటి మెంబర్స్ మనం ఇచ్చినటువంటి టాస్క్ ని అతనికి ఇచ్చినటువంటి టైం లోపల మనం చేసుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, మన టీంలో ఉన్నటువంటి మెంబర్స్ తో మనం హ్యాపీగా అప్రిషియేట్ చేస్తూ ఉండాలి, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి వాళ్ళ సక్సెస్ ని. నెక్స్ట్ 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి యాజ్ ఎ టీమ్ లీడర్. నెక్స్ట్ మాస్టర్ ఆఫ్ ఈజ్ ఓన్ క్రాఫ్ట్. అది ఫైనాన్స్ కావచ్చు, సేల్స్ కావచ్చు, ప్రాజెక్ట్ మేనేజర్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు. మన ఓన్ స్ట్రక్చర్ ని, ఓన్ క్రియేటివిటీని ప్రిపేర్ చేసుకొని అది టీంలో ఇంప్లిమెంటేషన్ చేస్తుండాలి మన యొక్క వర్క్ పట్టి. నెక్స్ట్ ఫాలో ది రూల్స్ అండ్ కోడ్స్. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మనం ఒక పని చేయడానికి. ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్గైడ్ చేయకూడదు, ఫాలో అవుతూనే ఉండాలి. నెక్స్ట్ మేడం, ఎనీథింగ్ బోర్ సార్? జస్ట్ ఒక 5 minutes తో కంప్లీట్ అవుతుంది, ఆ ఫ్లో మిస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్లైడ్ మేడం. ఓకే, కంప్లీటెడ్ మేడం. ఓకే ఓకే మై డియర్ ఫ్రెండ్స్. మేడం కంప్లీట్ అయిపోయింది సార్ స్లైడ్. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. మనము గెలవడానికి పుట్టేము, గెలిచే తీరుదాము. మనము గెలవడానికి పుట్టాము, మనము గెలిచే తీరుదాము అనేటువంటి స్లోగన్ తోటి కంప్లీట్ చేస్తున్నాను. మై డియర్ బికమింగ్ గుడ్ లీడర్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, మనం క్లారిఫై చేసుకుందాము. ఓకే సార్. మేడం ఒక్కసారి ప్రీవియస్ స్లైడ్ ఒక్కసారి పెట్టండి మేడం. ధనుంజయ్ సార్ అడుగుతున్నారు. దీనికన్నా ముందు మేడం లాస్ట్ స్లైడ్ ఇది మేడం. బిల్ట్ గ్రేట్ టీమ్ ప్లేయర్, హ్యాపీ ఫీలింగ్ వెన్ అదర్స్ విన్, 100% రెస్పాన్సిబుల్, మాస్టర్ ఆఫ్ హిజ్ ఓన్ క్రాఫ్ట్, ఫాలో ది రూల్స్ అండ్ కోడ్స్. ఓకేనా సార్ ధనుంజయ్ సార్? Sir, Dhananjay sir, is it okay? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Yes, సార్ ఏమైనా everybody- క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇప్పుడు మనము ఒక యాక్టివిటీ చేద్దాము. ఒక యాక్టివిటీ చేస్తే మనకి క్లియర్ గా ఈ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ స్కిల్స్ కలిగినటువంటి పర్సన్ ఏ విధంగా ఉంటారనేది చేద్దాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి సార్, చెప్తాను. నో డౌట్స్ సార్. సో అయితే ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం సార్. ఇది వాటర్ బాటిల్ సార్. ఇది వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్ నిండా ఉంటుంది. మనం వాటర్ బాటిల్ పర్చేజ్ చేస్తాం సార్. దీని కాస్ట్ ఎంత ఉంటుంది సార్? వాటర్ బాటిల్ కాస్ట్ 20 rupees. 20 రూపీస్ ఉంటుంది సార్. వాటర్ బాటిల్ కాస్ట్ 20 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ నుంచి వాటర్ మొత్తం కింద పోసేసాం సార్. అంటే వాటర్ తాగేసాం అనుకోండి. వాటర్ తాగేసిన తర్వాత ఈ బాటిల్లో మళ్ళా మిల్క్ తీసుకున్నాం సార్.
1 లీటర్ మిల్క్ తీసుకున్నాం. 1 లీటర్ మిల్క్ తీసుకున్నాం. మిల్క్ కాస్ట్ ఎంత ఉంటుంది సార్? 1 లీటర్ మిల్క్ 55 to 50 to 70 రూపీస్, 80 రూపీస్, ఒక్కొక్క ఏరియాని బట్టి 100 రూపీస్ కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ యొక్క కాస్ట్ 80 రూపీస్ అనుకుందాం. ఫస్ట్ వాటర్ కాస్ట్ 20 రూపీస్, నెక్స్ట్ మిల్క్ కాస్ట్ 80 రూపీస్, నెక్స్ట్ ఇది మిల్క్ కూడా మనం యూజ్ చేసాం సార్. దీంట్లో పెట్రోల్ తీసుకున్నాం. పెట్రోల్ తీసుకున్నాం. పెట్రోల్ కాస్ట్ 110-111 రూపీస్ ఉంటుంది ప్రజెంట్. 110 రూపీస్ అనుకున్నాం పెట్రోల్ కూడా మన యొక్క వెహికల్లో తీసేసుకున్నాం. నెక్స్ట్ దీంట్లో పాదరసం నింపాం సార్. పాదరసం నింపాం. దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు సార్? 10,000 ఉండొచ్చు సార్. మినిమం 10,000 to 11,000 వరకు ఉండొచ్చు 1 లీటర్ పాదరసం. అప్పుడు దీని కాస్ట్, ఈ యొక్క బాటిల్ యొక్క వాల్యూ చూడండి. వాటర్ ఉన్నప్పుడు 20 రూపీస్ ఉంది, మిల్క్ ఉన్నప్పుడు 80 రూపీస్ ఉంది, పెట్రోల్ ఉన్నప్పుడు 110 రూపీస్ ఉంది, నెక్స్ట్ పాదరసంకి వచ్చేసరికి 10,000 రూపీస్ ఉంది. ఈ పాదరసం మొత్తం కూడా యూజ్ చేసుకున్నాం సార్. నెక్స్ట్ ఈ యొక్క బాటిల్ నిండా గోల్డ్ ఉంది సార్, బంగారం ఉంది. బంగారం బిస్కెట్ తో నింపేశాం. దీని కాస్ట్ ఎంత ఉంటుంది సార్? దీని కాస్ట్ ఎంత ఉంటుంది? సమ్ lakhs of rupees ఉంటుంది. ఈ యొక్క గోల్డ్ తో కూడా మనము ఆర్నమెంట్ చేసుకున్నాం సార్. నెక్స్ట్ ఈ యొక్క బాటిల్లోకి 1 kg డైమండ్స్ తీసుకున్నాం సార్. వజ్రాలు తీసుకున్నాం. ఇది ఎంత ఉంటుంది సార్? దీని కాస్ట్ సమ్ క్రోస్ ఆఫ్ రూపీస్ ఉంటుంది. అంటే ఈ యాక్టివిటీని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఒక లీడర్ గా ఎదిగేటువంటి వ్యక్తి, గుడ్ లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తి తను ఎదిగేటువంటి క్రమములో, తన టీంను లీడ్ చేసేటువంటి క్రమములో, తన ఇచ్చినటువంటి టాస్క్ ని ఓవర్కమ్ చేసుకుంటూ, టైం మేనేజ్ చేసుకుంటూ ముందుకు ప్రయాణం చేసేటువంటి వ్యక్తి ఫస్ట్ వాటర్ బాటిల్ తో స్టార్ట్ చేస్తాడు. ఆ యొక్క వాటర్ బాటిల్ తన యొక్క నాలెడ్జ్ ని డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు తన యొక్క టీమ్ ని డే బై డే క్రోస్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్ లోకి వెళ్తాడు. క్రోస్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్ ఎర్న్ చేసేటువంటి స్టేజ్ కి వెళ్తాడు. కాబట్టి వాటర్ బాటిల్ గా ఉండాలా, మిల్క్ బాటిల్ గా ఉండాలా, పెట్రోల్ బాటిల్ గా ఉండాలా, లేకుంటే పాదరసం బాటిల్ గా ఉండాలా, గోల్డ్ బాటిల్ గా ఉండాలా, డైమండ్ బాటిల్ గా ఉండాలా, నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరం తీసుకోవాలా? మన ఇండివిజువల్ గా తీసుకోవాలి. 27 years బ్యాక్ మన యొక్క 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఒక దిక్సూచి లాగా, ఒక ఆదర్శప్రాయంగా ఇంపాక్ట్ ఫౌండేషన్ ప్రారంభించి ఆ రోజు వాటర్ బాటిల్ గా ఉన్నటువంటి ఆ యొక్క ఆర్గనైజేషన్ ఈ రోజు వజ్రాలు, క్రోస్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్ ఎర్న్ చేసేటువంటి స్టేజ్ కి తీసుకొని పోయినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మనందరి యొక్క విశ్వగురువు శ్రీ గంపా నాగేశ్వర సారు. వారిని మనం ఆదర్శంగా తీసుకొని, వారిని రోల్ మోడల్ గా తీసుకొని ఈ రోజు మనం వాటర్ బాటిల్ గా ఉన్నటువంటి మనము వజ్ర వైఢూర్యాలతో మన యొక్క బాటిల్ ని, మన యొక్క ఇన్కమ్ సోర్సెస్ ని పెంచుకునేటువంటి స్థాయికి మనమందరము ఎదగాలని, ఆ యొక్క ఎదిగేటువంటి క్రమంలో ఎన్నో అవాంతరాలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి. ఆ యొక్క అవాంతరాలకి, ఆటుపోటులకి మన యొక్క సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, మన యొక్క మెంటర్స్ ఎవరైతే ఉన్నారో, మన యొక్క కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గైడ్లైన్స్ తీసుకుంటూ మనందరము
రాబోయేటువంటి రోజుల్లో మంచి పాజిటివ్ యాటిట్యూడ్ తోటి, పాజిటివ్ మైండ్ సెట్ తోటి, ఈగల్ మైండ్ సెట్ తోటి ఎప్పటికెప్పుడు మనం పనిచేస్తున్నటువంటి, మనం నేర్చుకున్నటువంటి అంశాలని అప్డేట్ చేసుకుంటూ ముందుకు ప్రయాణం చేస్తూ మన యొక్క కుటుంబ సభ్యులకి ఆదర్శప్రాయంగా ఉంటూ, మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి ఆదర్శప్రాయంగా ఉంటూ, మన యొక్క టీంకి ఒక మంచి టీం లీడర్గా, ఒక మంచి ఐసిఐ ప్రెసిడెంట్గా మనందరం కూడా కొనసాగుతూ ముందుకు మనం ప్రయాణం చేయాలని, రాబోయేటువంటి రోజుల్లో మనం మంచి లీడర్స్ గా గుర్తింపు పొందాలని, అట్లాంటి శక్తి ఆ యొక్క భగవంతుడు మనందరికి ఇవ్వాలని మనసావాచ కర్మన కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక అడగండి, క్లారిఫై చేస్తాను. Thank you, sir. Yes, sir. Sir, ma'am, Vinay doubts sir. అడగండి. వినయ్ Sir, సార్, yes. సంతోష్ సార్, శివకుమార్ సార్, ధనుంజయ్ సార్, నాకు వచ్చిన సార్ రాజన్న నో సార్. డౌట్ సార్. సార్ నేను అడగను సార్. సార్ 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 చెప్పండి సార్. సార్ చాలా బాగా చెప్పారు సార్, చాలా అర్థమయ్యేలాగా చెప్పారు మాకు. సార్ అయితే సార్ ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళతోని అంటే కొంత అందరితోని అంత తొందరగా మూవ్ కాలేము కదా సార్. కొత్త కొత్త వ్యక్తులు ఉంటారు మూవ్ కదా సార్. కాలేమంటే ఒకటే సార్ మనం నిర్ణయించుకోవాల్సింది ఒకటే సార్. మన యొక్క తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు. మనము ఎదిగేటువంటి క్రమంలో మన యొక్క తల్లిదండ్రుల పాత్ర సక్రమంగా, మనకు ఏ సమయానికి ఏం కావాలో, ఎటువంటి ఆహారం కావాలనో, ఎటువంటి బట్టలు కావాలనో, ఎటువంటి బుక్స్ కావాలనో, ఎటువంటి విజ్ఞానం కావాలనో మనకు అందించారు. అది అందించబట్టే కదా మనం డెవలప్మెంట్ అయింది. అంటే అక్కడ మన యొక్క పేరెంట్స్ యొక్క డ్యూటీ అక్కడ 100% చేశారు. అక్కడ మన యొక్క పేరెంట్స్ యొక్క డ్యూటీ 100% గా చేయడం వలన మనం ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాం. ఎంతో కొంత జ్ఞానాన్ని నేర్చుకున్నాము. ఏదో మనకు వచ్చినటువంటి ఆ యొక్క నాలెడ్జ్ తోటి మనం ఏదో ఒక ప్రొఫెషన్ లో జాబ్ చేసుకుంటూ మన యొక్క ఫ్యామిలీని మనము లీడ్ చేసుకుంటున్నాం. తర్వాత మనకు మ్యారేజ్ అయింది, మరి భార్య వచ్చింది, భార్య తర్వాత పిల్లలు వచ్చారు. మన యొక్క పేరెంట్స్ మనల్ని ఎదిగే క్రమంలో ఏ విధంగా అయితే చూసుకుంటూ వచ్చినారో, ఇప్పుడు మనకు ఫ్యామిలీ వచ్చిన తర్వాత, మన పిల్లలు వచ్చిన తర్వాత కూడా మనం అదే అవలంబిస్తున్నామా లేదా? మన తల్లిదండ్రులతోటి, మన అన్నదమ్ములతోటి, మన అక్క చెల్లెలతోటి, మన యొక్క బంధువులతోటి మనం కలిసిమెలిసి ఉంటున్నామా లేదా? అక్కడక్కడ చిన్న చిన్న డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి ప్రతిరోజు. అక్కడక్కడ చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. కానీ ఈ రోజు చదువుకున్నటువంటి వ్యక్తులైనా, చదువు లేనటువంటి వ్యక్తులైనా కూడా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. వాటిని క్షమించేటువంటి గుణము, క్షమించేటువంటి యాటిట్యూడు, క్షమించేటువంటి మనస్తత్వము మనలో అలవాటు చేసుకోవాలి. మనం తప్పు చేసినా మనల్ని మనము చేంజ్ చేసుకుంటూ పోతుండాలి. మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ లో చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చినా కూడా మనం వాటిని రెక్టిఫై చేసుకుంటూ, ఫస్ట్ మన యొక్క ఫ్యామిలీలోనే, మన ఫ్యామిలీ మెంబర్స్ మధ్యనే ఐక్యత లేకపోతే, అందరం సమిష్టిగా ఒక మాట మీద లేకపోతే, మనము ఒక ఫాదర్ గా మనల్ని ఏ విధంగా రాణిస్తారు? మనం మన భార్యకి సపోర్ట్ చేయకుండా, మన పిల్లలకి ఎంకరేజ్ చేయకుండా ఉంటే, మన భార్య ఒక హస్బెండ్ గా ఏ విధంగా ట్రీట్ చేస్తుంది, మన పిల్లలు ఒక ఫాదర్ గా ఏ విధంగా ట్రీట్ చేస్తారు? చేయరు. కాబట్టి మన యొక్క ఫ్యామిలీలో ఎట్లాగైతే మనము డే టు డే లైఫ్ లో మన యొక్క బిహేవియర్, యాటిట్యూడ్ ఉంటుందో, అదే విధంగా మన వర్కింగ్ లొకేషన్స్ లో మనం అలవాటు చేసుకోవాలి. నీ బాస్ నీకు నచ్చకపోయిండొచ్చు, నీ కొలీగ్స్ నీకు నచ్చకపోయిండొచ్చు, కానీ నీ యాటిట్యూడ్ తో, నీ యొక్క బిహేవియర్ తో, నీ యొక్క మంచితనముతో
నీ పని నువ్వు చేసుకుంటూ పోతా ఉంటే నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని ఎటువంటి గాసిప్స్ కి పోకోకుండా నీ డ్యూటీ నువ్వు చేసుకుంటా పోతా ఉంటే ఏదో ఒక రోజు నీ బాస్ నీతో క్లోజ్ అయిపోతారు, నీ కొలీగ్ నీతో క్లోజ్ అయిపోతారు. ఒక్కొక్క సందర్భంలో నీ గురించి బ్యాడ్ గా ప్రచారం చేసి ఉండొచ్చు, బ్యాడ్ గా చెప్పి ఉండొచ్చు. నువ్వు టయానికి ఆఫీస్కి రావని, నువ్వు చెప్పిన వర్క్ ని సమయానికి నువ్వు చెయ్యవని, నువ్వు ఏ రోజు వర్క్ ఆ రోజు కంప్లీట్ చేయవని నీ మీద ఒక రిమార్క్ ఉండొచ్చు. అది నీ బాస్ లో ఉండొచ్చు, నీ కొలీగ్స్ లో ఉండొచ్చు. కొన్ని వర్క్స్ ఇద్దరు ముగ్గురు కలిసి కంబైన్డ్ గా చేస్తేనే ఆ టాస్క్ కంప్లీట్ అవుతుంది. అట్లాంటి వర్క్లు కూడా ఉంటాయి కొన్ని ప్రొఫెషన్స్ లో. కాబట్టి ఫస్ట్ నీకై నువ్వు సెల్ఫిష్ గా నువ్వు డిసైడ్ చేసుకోవాలి. నువ్వు ప్రేమించుకుంటూ నీ యొక్క వర్క్ నువ్వు ప్రేమించుకుంటూ నువ్వు ముందుకు ప్రయాణం చేస్తూ వెళ్తుండాలి. ఆటోమేటిక్ గా నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వస్తారు, నీ బాస్ నిన్ను అర్థం చేసుకుంటాడు, నువ్వు ముందుకు వెళ్తావు. ఎట్లాగైతే ఇంట్లో వర్కింగ్ లొకేషన్స్ లో మనం ఆ విధంగా ఉన్నామనుకోండి, మనం బయట సమాజంలోనే కూడా అదే విధంగా ఉంటాము. మన గ్రేట్ లీడర్స్ ని తీసుకోండి, మహాత్మా గాంధీ గారిని తీసుకోండి, అబ్దుల్ కలాం గారిని తీసుకోండి, తర్వాత స్వామి వివేకానంద గారిని తీసుకోండి. మహాత్మా గాంధీ గారిని వ్యతిరేకించిన వాళ్ళు లేరా? అబ్దుల్ కలాం గారిని కూడా వ్యతిరేకించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన మంచి విజ్ఞానాన్ని నేర్చుకొని ఆ విమానాలు నడిపేటువంటి స్థాయికి, ఆ విమానాల సంస్థనే పెట్టేటువంటి నాలెడ్జ్ ఉన్నప్పుడు అతనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్స్ ఇవ్వలేదు. అతను మళ్ళీ రాష్ట్రపతి అయిన తర్వాత అతనికి మళ్ళీ ఒక 2-3 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఆ యొక్క యుద్ధ విమానాలు నడిపేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. మరి అబ్దుల్ కలాం లాంటి వారికే టాస్క్ ఇచ్చారు, ఆ టాస్క్ ని ఆయన ఫుల్ఫిల్ చేశాడు. మరి స్వామి వివేకానంద గారు ఉన్నారు, అతి చిన్న వయసులోనే మన యొక్క భారతదేశంలో చతుర్వేదములు, అష్టాదశ పురాణములు, మహాభారత, భాగవత, ఇతిహాస గ్రంథాలకు పుట్టినిల్లు మన యొక్క భారతదేశము. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, హఠక్ నుంచి కటక్ వరకు వివిధ భాషలు, వివిధ మతాలు, వివిధ యాసలు, వివిధ గ్రంథాలు, వివిధ వస్త్రధారణలు, వివిధ ఆహారపు అలవాట్లు ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి, ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి సహజ వనరులు ఉన్నాయి, మంచి విజ్ఞానం ఉంది, మంచి ఆహారపు అలవాట్లు ఉన్నాయి, మంచి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి, మంచి ఇతిహాస గ్రంథాలు ఉన్నాయి, మంచి వేదాలు ఉన్నాయి. వీటన్నిటినీ భారతదేశం మొత్తము తను నడియాడినటువంటి ప్రతి సమావేశంలో చెప్పేవారు. మన యొక్క భారతదేశం యొక్క గొప్పదనాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాలకు అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి స్వామి వివేకానంద గారు ఉన్నారు, రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు, రమణ మహర్షి గారు ఉన్నారు. మనకు లైవ్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం గారిని చూసాం మనం దగ్గరగా. అబ్దుల్ కలాం గారిని మనం లైవ్ గా చూసాము. అట్లా మనము కలిసిపోవాల్సిందే. మనము సక్సెస్ కావాలి, మనం ఒక ఆదర్శప్రాయమైనటువంటి లీడర్ గా ఎదగాలి అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో మనము అతని యాటిట్యూడ్ ఎట్లనుండే, అతని బిహేవియర్ ఎట్లనుండే, అతని ఇండివిజువల్ బిహేవియర్ ఎట్లనుండి, నీ బిహేవియర్ కి నీ యాటిట్యూడ్ కి అతను సరిపోకపోని ఏదో ఒక రోజు అతనికి ఇండివిజువల్ గా చేంజ్ చేసుకున్నటువంటి సమయం వస్తుంది, అతను చేంజ్ చేసేసుకుంటాడు. అట్లా మనము ముందుకు కొనసాగితేనే మనం ఒక లీడర్ గా ఎదిగి ఈ సమాజంలో మన కుటుంబానికి, మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిగా ఉండగలము, వ్యక్తులను తయారు చేయగలము. ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, వారికి ఏం అవసరము? జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, వారికి ఏం అవసరము? మన యొక్క ఇంపాక్ట్ సెషన్స్కి వచ్చి మనల్ని మోటివేట్ చేయడానికి. సత్యవాణి మేడం గారు ఉన్నారు, మేడంకి ఏం అవసరము? బాలలత మేడం గారు ఉన్నారు, మేడంకి ఏం అవసరము? వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు, లీడర్స్ గా ప్రూవ్ చేసుకున్నారు. వాళ్ళ యొక్క ప్రొఫెషన్స్ లో ప్రూవ్ చేసుకొని నేను నేర్చుకున్నటువంటి అంశాన్ని, జ్ఞానాన్ని నా చుట్టూ ఉన్నటువంటి సమాజానికి అందించాలని
వాళ్ళు నిర్ణయం తీసుకొని బయటికి వచ్చి ఈ యొక్క మనందరికి కూడా ఈ యొక్క సమాచారాన్ని అందవేస్తున్నారు. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ sir. వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసి ఎంతో మంచి కంటెంట్ ని మా కోసం డెలివరీ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ ఫ్రమ్ టీమ్ నిజామాబాద్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి లాభిశెట్టి మహేష్ సార్ గారికి, మహేంద్ర గారికి, అదేవిధంగా నవనీత గారికి, ఇక్కడ కోఆర్డినేటర్స్ గా మెంటర్స్ గా ఉన్నటువంటి వైష్ణవి గారికి, శివకుమార్ గారికి, పార్టిసిపేట్స్ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు నాకు ఒక గిఫ్ట్ పంపించండి. ఒక 1 or 2 minutes ఆ ఫీడ్బ్యాక్ వీడియోను ప్లీజ్ పంపించండి. అదే నాకు గిఫ్ట్ గా తీసుకుంటాను. మీరు ఎప్పుడైనా నా నెంబరు నవనీత మేడం దగ్గర, మహేందర్ సార్ దగ్గర, లాభిశెట్టి మహేష్ సార్ దగ్గర ఉంటుంది. మీరు ఇదే అంశం కాదు, ఏ అంశం పైన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేయండి, లేకుంటే నాకు వాట్సాప్ కి మెసేజ్ చేయండి. నా ఫ్రీ టైంలో మీకు ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే. శివకుమార్ సార్, మీరు ఒక 1 minute సార్ కోసం ఫీడ్బ్యాక్ ఇస్తారా? అంటే సెషన్ ఎలా అనిపించింది అని. సార్ గుడ్ ఈవినింగ్ సార్. జై భారత్. హ్యాపీ ఈవినింగ్ సార్. జై భారత్ సార్. సార్ చాలా అద్భుతంగా చెప్పారు సార్. మనకు ఇప్పుడు ఏంటంటే ఒక లీడర్ కి కావాల్సిన సమాజానికి ఆమోదయోగ్యమైన ప్రవర్తనతో ముందుకు సాగాలనే విషయాన్ని చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. ఎందుకంటే సమాజంలో మనం వారి ప్రవర్తనలు కాకుండా మనం సమాజం మొత్తానికి ఎటువంటి ప్రవర్తన అయితే అవసరం అవుతుందో దాన్ని మనం ఆమోదంగా తీసుకొని దాన్ని ముందుకు సాగించాలనే విషయాన్ని చాలా అద్భుతంగా, మనం ఇతరుల యొక్క లోటుపాట్లను వెతికే కంటే ఇతరుల్లో మంచిని మాత్రమే గ్రహిస్తూ మన టీంని ముందుకు సాగించాలనే విషయాన్ని ఒక లీడర్ గా వారితో పాటు నీవి యొక్క ప్రవర్తన కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తున్న విషయాన్ని చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వినయ్ సార్. సార్ సంతోష్ సార్, మీరు ఏమైనా ఒక 1 minute షేర్ చేస్తారా? ఎస్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. అండ్ హ్యాపీ ఈవినింగ్ టు ఎవరీవన్. సార్ చెప్పినటువంటి విషయాలు కొంతవరకు నేను తెలుసుకోవాలని అనుకున్నాను. అవి నాలో మార్పు చెందాలని నేను అనుకుంటూనే కొన్ని విషయాలు సార్ ద్వారా తెలుసుకున్నాను. అందులో ముఖ్యంగా ఒక స్పీకర్ గా ఉండాల్సిన వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఆ లక్షణాలలో అతనే స్పీకర్ లీడర్ అయి ఉంటే ఆ లీడర్ తో పాటు తన టీంని ముందుకు ఈ విధంగా తీసుకెళ్ళాలని దాంట్లో భాగంగా నోస్ గోస్ ఇవి నాకు కొత్తగా అనిపించాయి. బట్ నాకు తెలియాల్సింది ఏందనేది ఈ సార్ సెషన్ లో తెలుసుకున్నాను. ఇది ఒకటి. నెక్స్ట్ సెల్ఫ్ లీడర్షిప్ అంటే తనకు తానుగా నాయకత్వం వహించలేని వ్యక్తి ఇతరులకు ఏ విధంగా నాయకత్వాన్ని వహిస్తాడు అనేది ఈ సెషన్ లో తెలుసుకున్నాను. అండ్ మోర్ ఓవర్ క్వాలిటీస్ ఆఫ్ లీడర్షిప్, ఇందులో ఉన్నటువంటి 15 క్వాలిటీస్ అనేవి ప్రతి ఒక్కరికి తెలియాలి. అవి వాళ్ళలో ఉండాలి. వాళ్ళ ద్వారా ఈ ప్రపంచానికి, సొసైటీకి మన మైండ్ అనేది ఒక లీడర్ నిరూపించుకునే ఆ లక్షణాలన్నీ కూడాను సార్ బాగా చక్కగా వివరించారు. అంతేకాకుండా ఒక ఈగల్ చూసినప్పుడు దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన లక్షణాలను చాలా సింపుల్ గా తెలియజేశారు. దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను అండ్ అభినందనలు కూడా సార్కు. ఎందుకంటే చిన్నప్పుడు ఈగల్ను గాలిలో చూసాం కానీ ఆ గాలిలో ఎందుకు ఎగురుతుంది, అదంతా ఎందుకు ఎత్తుకు ఎగురుతుంది అనేది తెలియట్లేదు. సో మన విజన్ కూడా డ్రీమ్ పెద్దగా ఉంటుంది, మనం అంతా ఎత్తుకు ఎందుకు ఎగరట్లేదు అనేది ఈ సెషన్ నుంచి నేను తెలుసుకున్నాను. అంతేకాకుండా బిల్డ్ గ్రేట్ టీమ్ ప్లేయర్ అన్నారు. అంటే ఒక టీం అనేది గట్టిగా ఉండాలి. ఆ గట్టిగా ఉండాలి అంటే నాయకుడే ఒక గొప్ప టీమ్ తయారు చేస్తే ఇది ఇంకా గట్టిగా ఉంటుందనే ఉద్దేశంతో భాగంగా అందులో స్ట్రాంగ్ అండ్ డిజైర్, ఎనర్జీ అంటే ఆ టీమ్ లో ఉండాల్సిన క్వాలిటీస్ ఎనర్జీ రూపంలో మనం బిల్డ్ చేయాలి అని చెప్పేసి బాగా చూపించారు ఆ సెషన్ లో. నెక్స్ట్ టీమ్ బిల్డింగ్ స్టెప్స్, ఒక టీం ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలనే ఒక 7 to 8 స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ టు అస్. థ్యాంక్ యూ వన్. థ్యాంక్ యూ వన్ అండ్ Yes, thank you సంతోష్ సార్. అండ్ విజయ్ కుమార్ సార్, మోహన్ నాయక్ సార్, శ్రీదేవి మ్యామ్ అండ్ రాజన్న సార్, మీరందరూ 1 minute క్లిప్ తీసి
సార్ వాట్సాప్ నంబర్ కి సెండ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మీరు అది సెండ్ చేయడం వల్ల ఒక ట్రైనర్ కి ఎనర్జీ అనేది బూస్ట్ అవుతుంది. సో అది Okay, madam. నెక్స్ట్ కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరందరూ 1 minute ఫీడ్బ్యాక్ పంపిస్తారని కోరుకుంటున్నాను. Okay, madam. Okay. ఇంకేమైనా Okay, madam. ఉన్నాయా? ఇంకా మన డౌట్స్ ఉంటే కూడా చెప్పండి, సార్ క్లియర్ చేస్తారు. ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రేస్ చేయాలి ప్లీజ్. సో ఇవాళ అసైన్మెంట్ కూడా గ్రూప్ లో పోస్ట్ చేస్తాం. వీలైనంత తొందరగా అసైన్మెంట్ అనేది ఫినిష్ చేయండి. షెల్ వి వైండ్ అప్ ద సెషన్? Yes, ma'am. Thank you, sir. Once again, LS Reddy, sir. Thank you very much. So now we are going to wind up our session. Jai Hind, Jai Bharat, Vande Mataram. జై హింద్, జై భారత్, వందే జై మాతరం. భారత్ వందే మాతరం. Jai Hind, Jai Bharat, Vande Mataram. Vande Mataram. Jai Hind, Jai Bharat, Vande Mataram. Thank you, sir. Thank you very much. Thank you, everybody. Have a great day. You can just- and that's